హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనం ఒక మంచి ఎర్నింగ్ ఆపర్చునిటీ గురించి మాట్లాడుకుందాము. అది కూడా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అనమాట. ఇంతవరకు మనం చాలా వీడియోస్ చేసాము. ఆప్షన్స్ ట్రేడింగ్లో, లేదంటే డెరివేటివ్స్ ట్రేడింగ్లో, ఫ్యూచర్స్ ట్రేడింగ్లో ఏంటంటే చాలామందికి లాసెస్ ఫేస్ అవుతాయి. కానీ ఇప్పుడు మనం మాట్లాడబోయే ఒక బిజినెస్లో ఏంటంటే ఎప్పుడు కూడా లాస్ అనే ఒక విషయం అనేది దీంట్లో ఉంటుంది. ఎందుకంటే బిజినెస్ ఇది ఒక మంచి బిజినెస్ కాబట్టి ఇందులో మనకు ప్రాఫిట్స్ వస్తాయి. ఎలా వస్తాయి దాని గురించి కూడా మనం మాట్లాడదాం. స్టాక్ మార్కెట్లో ఎవరైనా ట్రేడింగ్ చేయాలి అంటే వాళ్ళకు ఒక డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. ఎలా అయితే మనకు బ్యాంక్లో ఒక సేవింగ్స్ అకౌంట్ ఉంటుందో సేమ్ అలానే మనకి ఇక్కడ ఒక డీమ్యాట్ అకౌంట్ ఉంటే ఈ డీమ్యాట్ అకౌంట్లో మనం ఏంటంటే మన షేర్స్ని అందులో మనం డబ్బులు పెట్టేసి మన షేర్స్ కొనవచ్చు, అందులో నుంచి మనం ట్రేడింగ్ చేయవచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ చేయవచ్చు. ప్రతిదీ కూడా ఆ డీమ్యాట్ అకౌంట్ ద్వారా చేయవచ్చు. అలాంటప్పుడు ఆ డీమ్యాట్ అకౌంట్ క్రియేట్ చేయాలి అంటే ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్ ఉండాలి అంటే ఒక బ్యాంక్ దగ్గర ఓపెన్ చేస్తాము. అలాగే ఒక డీమ్యాట్ అకౌంట్ క్రియేట్ చేయాలి అంటే ఒక ఫండ్ హౌస్, ఒక బ్రోకర్ దగ్గరికి వెళ్ళేసి క్రియేట్ చేస్తాము. అలా బ్రోకర్ దగ్గర ఏంటంటే కొంతమంది సబ్ బ్రోకర్స్ ఉంటారు. సబ్ బ్రోకర్స్ అంటే ఏంటి అంటే ఆ ఒక్క రెప్యూటెడ్ బ్రోకర్ దగ్గర ఒక వ్యక్తి వెళ్ళేసి వాళ్ళ దగ్గర వాళ్ళ కంపెనీ బ్రాండ్ని యూజ్ చేసి ఒక లైసెన్స్ తీసుకొని, సెబీ రిజిస్టర్డ్ ఒక లైసెన్స్ తీసుకొని అన్ని రిజిస్ట్రేషన్స్ చేయించుకున్న తర్వాత క్యాష్, ఈక్విటీ, డెలివరీ, F&O అన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత కస్టమర్స్ అకౌంట్ ఓపెన్ చేయించి అందులో వచ్చే ప్రాఫిట్స్ని కొద్దిగా సబ్ బ్రోకర్ షేర్ చేసుకుంటారు, కొద్దిగా ఆ కంపెనీ ఎవరి దగ్గర అయితే మనం సబ్ బ్రోకర్ తీసుకుంటాం వాళ్ళ దగ్గర ప్రాఫిట్ షేరింగ్ ఉంటుందన్నమాట. సో ఒక ఫ్రాంచైజీలా ఉంటుంది. కానీ ఇందులో మనకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం ఉండదు. తక్కువ ఇన్వెస్ట్మెంట్స్తోనే మనం ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవాలి అంటే చాలా కంపెనీస్ ఉన్నాయి. ఏంజల్ వన్ ఉంటుంది. ఇప్పుడైతే కొత్తగా వచ్చిన అప్స్టాక్స్లో, పేటిఎం మనీలో, చాలా యాప్స్లో కూడా ఈ ఆప్షన్స్ ఇస్తున్నారు. కాకపోతే అందులో మనకు బ్రోకరేజ్ అనేది కొద్దిగా తక్కువ వస్తుంది. కానీ ఏదైనా ట్రెడిషనల్ బ్రోకర్ దగ్గర మనం వెళ్ళామనుకోండి, ఈడిల్ వీస్ కంపెనీ ఉంది, షేర్ ఖాన్, ఇలాంటి కంపెనీస్ దగ్గర వెళ్తే ఏంటంటే మనకు ఒక మంచి ఎక్కువ అమౌంట్ వచ్చే స్కోప్ కూడా ఉంటుంది. ఇవాళ మనం అలానే ఒక కంపెనీ గురించి మాట్లాడబోతున్నాం. అదేంటంటే మోతీలాల్ ఓస్వాల్. దీన్ని మనం ఎటువంటి ప్రమోషన్ కానీ స్పాన్సర్షిప్ కానీ కంటెంట్ కాదు. ఓన్లీ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని దీని గురించి ఇవాళ మనం మాట్లాడబోతున్నాము. సో ఈ మోతీలాల్ ఓస్వాల్ ఒక కంపెనీ ఏంటంటే ఒక స్టాక్ మార్కెట్, ఒక ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫీల్డ్లో ఒక బ్రోకర్ లాంటి వాళ్ళు వీళ్ళ దగ్గర డీమ్యాట్ అకౌంట్ జనాలు ఓపెన్ చేసి ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేస్తూ ఉంటారు. అలా ఏంటంటే ఈ మోతీలాల్ ఓస్వాల్ కంపెనీ పేరుని మీరు కూడా ఒకవేళ వాడుకోవాలి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ సబ్ బ్రోకర్షిప్, వాళ్ళ ఫ్రాంచైజీ తీసుకుంటే ఏంటంటే మీకు వాళ్ళ పేరుని వాడే అన్ని రైట్స్ మీకు వచ్చేస్తే ఒక అగ్రిమెంట్ ఉంటుంది, ప్రాఫిట్ షేరింగ్ డిస్కషన్ ఉంటుంది. అదంతా కూడా అయిపోయిన తర్వాత ఏంటంటే మీరు మీ సొంత క్లయింట్స్ని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ డీమ్యాట్ అకౌంట్స్ని ఓపెన్ చేయించి వాళ్ళ త్రూగా ఒకవేళ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ట్రేడింగ్ కానీ చేస్తే ఏదైతే బ్రోకరేజ్ మధ్యలో జనరేట్ అవుతుందో ఆ బ్రోకరేజ్లో ఏంటంటే మీరు అండ్ మోతీలాల్ ఓస్వాల్ కంపెనీ ఇద్దరు కూడా షేర్ హోల్డర్స్ ఉంటారు, భాగీదారులు ఉంటారు. ప్రాఫిట్స్లో ఏంటంటే షేర్ చేసుకుంటారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే బికమ్ ఏ పార్ట్నర్ అని ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. దీన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన మొబైల్ నెంబర్ అన్ని కూడా ఎంటర్ చేస్తే ఏంటంటే డైరెక్ట్గా మన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళు మళ్ళీ మనకు కాల్ చేస్తారు. సో ఇక్కడ బిజినెస్ ఎలా రన్ అవుతుంది అంటే ఇప్పుడు కొత్త క్లయింట్ వచ్చినప్పుడు ఎలాగైతే అప్స్టాక్స్లో, పేటిఎం మనీలో, జీరోదాలో ఈ కొత్తగా డిస్కౌంట్ బ్రోకర్స్లో ఒక ట్రేడ్ మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే 20 రూపీస్ బ్రోకరేజ్ ఛార్జెస్ మనకు అక్కడ ఛార్జ్ అవుతాయి. ఇప్పుడు రీసెంట్గా మనం చూసాము సెబీ ఒక రూల్ వల్ల, వాళ్ళకున్న ఎక్స్చేంజ్తో ఒక అడ్జస్ట్మెంట్ వల్ల టర్న్ ఓవర్ పైన వాళ్ళు ఎక్కువగా డబ్బులు సంపాదిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు జీరోదా వాళ్ళు కూడా మొన్న ట్విట్టర్లో కన్ఫర్మ్ చేయడం జరిగింది. త్వరలోనే వాళ్ళ బ్రోకరేజ్ ఛార్జెస్ కూడా వాళ్ళు పెంచబోతున్నారని. కానీ ఈ బ్రోకర్స్ దగ్గర ఎలా ఉంటుందంటే బ్రోకరేజ్ వచ్చేసి 1 పైసా, 2 పైసా, 3 పైసా ఇలా ఉంటుంది. మీ క్లయింట్కి ఎంత అయితే మీరు మాట్లాడుకుంటారో దాన్ని బట్టి మీరు ఒక ప్రైస్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఎంత వాల్యూమ్ జరిగితే అంత బ్రోకరేజ్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. సో బ్రోకరేజ్ జనరేట్ అయినప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 మంత్లో ఒక 1 lakh రూపీస్ బ్రోకరేజ్ జనరేట్ అయింది అనుకోండి. ఆ బ్రోకరేజ్లో మీకు మోతీలాల్ ఓస్వాల్ కంపెనీకి, ఇలాంటి ఒక కంపెనీకి ఉన్న అగ్రిమెంట్ ప్రకారంగా మీకు 65% వస్తుంది దాదాపుగా. వాళ్ళకు మిగతా 35% అనేది వెళ్తుంది. అంటే 65,000 రూపీస్ మీ అకౌంట్లోకి వస్తాయి. అందులో నుంచి 35,000 రూపీస్ ఈ కంపెనీకి వెళ్తాయి. మార్కెట్లో కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఈడిల్ వీస్ లాంటివి. వీళ్ళు ఏంటంటే అప్ టు 80% కూడా ఇస్తారు. మన హైదరాబాద్లో కొన్ని లోకల్ బ్రోకర్స్ కూడా ఉన్నారు. ఎలాంటి వాళ్ళంటే బిఎన్ రాటి ఉంది. ఇలాంటి బ్రోకర్స్ దగ్గర ఏంటంటే మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి వాళ్ళ సబ్ బ్రోకర్షిప్ తీసుకొని మీరు వాళ్ళ ద్వారా ఒకవేళ అకౌంట్స్ ఓపెన్ చేసి కస్టమర్స్కి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ట్రేడింగ్ కానీ చేపిస్తే తప్పకుండా ఒక మంచి బిజినెస్ మోడల్ అవుతుంది. వాళ్ళ ద్వారా ఏంటంటే మీరు మీ దగ్గర ఉన్న సర్వీస్ని వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ ఇచ్చేసి ఒకవేళ మీరు ప్లాన్ చేసుకుంటే దీని ద్వారా కూడా ఒక మంచి ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇంకా ఇన్ఫర్మేషన్ ఇందులో మనకు కొన్ని టైప్స్ ఆఫ్ బిజినెస్ మోడల్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మీరు డైరెక్ట్గా వాళ్ళ ద్వారా ఒక ఫ్రాంచైజీ తీసుకుంటారు. వాళ్ళకి ఒక చిన్న ఫీజు పే చేసి మీరు రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా చేయించుకొని ఒక బిజినెస్ అనేది సెటప్ చేస్తారు. కానీ ఎవరికైనా ఈ బిజినెస్లో ఎక్స్పీరియన్స్ లేదు, ఎలా ఈ బిజినెస్ నడిపించాలనేది తెలీదు. అలాంటి వాళ్ళు ఏంటంటే సబ్ బ్రోకర్షిప్ తీసుకోకుండా, ఫ్రాంచైజీ తీసుకోకుండా రిమైజర్షిప్ అని ఇంకోటి ఉంటుంది. రిమైజర్షిప్ అంటే ఏంటి అంటే
మీరు కంపెనీకి డైరెక్ట్గా ఒక ఫ్రాంచైజీ కాకుండా, ఒక సబ్ బ్రోకర్ కాకుండా ఓన్లీ ఆ కంపెనీకి అసోసియేట్ లాంటి వాళ్ళు అనమాట. సో ఒక క్లయింట్ వస్తాడు, వాళ్ళని మీరు ఇక్కడ రిఫర్ చేసి వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేస్తారు. మీ మీ అండర్లో అకౌంట్ ఓపెన్ కాదు, డైరెక్ట్ కంపెనీ దగ్గరనే ఓపెన్ అవుతుంది. కాకపోతే మీ ఒక కోడ్ కింద, రిమైజర్షిప్ కోడ్ కింద అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీకు ఆ ప్రాఫిట్ షేరింగ్ అనేది కాస్త తక్కువ ఉంటుంది, 5-10% కొంచెం తేడా వస్తుంది. కాకపోతే స్టార్టింగ్ మీరు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అలా కూడా స్టార్ట్ చేసి అలా ఒక 6 months 1 year మీరు చూసి రెవెన్యూ జనరేట్ చేసి దాని తర్వాత కూడా ఫుల్ టైం ఫ్రాంచైజీగా, ఫుల్ టైం సబ్ బ్రోకర్గా మీరు కన్వర్ట్ అవ్వడానికి ఆప్షన్స్ కూడా ఉంటాయన్నమాట. ఇది ఎవరికైతే ఈ బిజినెస్లో ఎక్స్పీరియన్స్ లేదు వాళ్ళ కోసం ఇది ఒక చాలా మంచి మోడల్. దాంట్లోనే బ్రాంచ్ బిజినెస్ అని ఉంటుంది. అంటే ఏంటి అంటే డైరెక్ట్గా మీరు ఒక బ్రాంచ్కి వెళ్ళి అక్కడనే కూర్చొని వాళ్ళ ద్వారా ట్రైనింగ్ తీసుకొని ఎలా మనం కస్టమర్స్కి కన్విన్స్ చేయాలి, ఎలా దీనిలో కస్టమర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళకు లాభం ఉంటుంది అనేది ప్రతిదీ కూడా మీరు ఒకసారి నేర్చుకున్న తర్వాత కస్టమర్స్ దగ్గరికి వెళ్ళేసి ఏంటంటే మీరు వాళ్ళకి అవేర్నెస్ ప్రొవైడ్ చేసి వాళ్ళ అకౌంట్స్ అనేది మీ దగ్గరికి తీసుకురావచ్చు. సో ఇలా ఒక 2-3 బిజినెస్ మోడల్స్ అనేది ఇందులో ఉంటాయి. ప్రాఫిట్ షేరింగ్ ఆ బిజినెస్ మోడల్స్కి బట్టి డిఫరెన్షియేట్ ఉంటుందన్నమాట. సో అలా మీరు ప్లాన్ చేసుకుంటే కనుక స్టాక్ మార్కెట్లో ఖచ్చితంగా మంచి ఒక బిజినెస్ అనేది సెటప్ చేసుకొని లక్షల్లో సంపాదించే అవకాశం మాత్రం ఈ బిజినెస్కి పొటెన్షియల్ ఉంది. ఎందుకంటే నెక్స్ట్ 20 yearsలో ఇండియా ఒక ఎకానమీ పెరగబోతుంది కాబట్టి అసలు ఇన్వెస్ట్మెంట్స్ అనేది వస్తూనే ఉంటాయి. ఇంకా మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఓన్లీ 4% to 5% ఇండియాలో మాత్రం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా చేసినప్పుడు నిఫ్టీ ఎక్కడికో వెళ్ళిపోతుంది, సెన్సెక్స్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు మీరు కూడా ఈ బుల్ రన్కి ఒక పార్ట్గా ఉండాలి అనుకుంటే ఇలా ఒక సబ్ బ్రోకర్షిప్ తీసుకొని, ఒక రిమైజర్షిప్ తీసుకొని, ఫ్రాంచైజీ తీసుకొని మీరు ఒక మంచి ఫ్యూచర్ని ప్లాన్ చేసుకోవచ్చు. తప్పకుండా దీని గురించి ఇంకా రీసెర్చ్ చేయండి. ఇంకా దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఫుల్ వీడియో ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కింద కామెంట్స్లో పెట్టండి. తప్పకుండా మనం దాని గురించి కూడా ప్లాన్ చేసి చేద్దాము. ఇంతవరకు ఒకవేళ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.